నమస్కారం. ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. ఒంటిమిట్టలో వైభవంగా కోదండరామస్వామి కళ్యాణోత్సవం. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం దంపతులు. ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు విడుదల. బిడ్డ ద్వారా ప్రకటించిన మంత్రి నారా లోకేష్. రామయ్య స్ఫూర్తిని కొనసాగిస్తామన్న పవన్ కళ్యాణ్. ఆ దంపతులు చేసిన వనయజ్ఞంతో ఎన్నో తరాలకు మేలన్న పవన్. 6 దశాబ్దాల పాటు అలుపెరుగని కృషి చేశారన్న డిప్యూటీ సీఎం. డివిజన్ లో రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే. సమస్యలను నియోజకవర్గంగా సెంట్రల్ నియోజకవర్గంలో తీర్చిదిద్దుతానని స్పష్టం. రాష్ట్రంలో రామరాజ్యం తేవాలనేదే తన ఆకాంక్ష అని సీఎం చంద్రబాబు అన్నారు. శ్రీరాముడు స్ఫూర్తితో రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి మేలు చేయటమే తన ధ్యేయమని అన్నారు. ఒంటిమిట్టలో శ్రీ కోదండరామస్వామి కళ్యాణోత్సవంలో సీఎం చంద్రబాబు దంపతులు పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అనంతరం అక్కడికి వచ్చిన భక్తులను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడారు. ఒంటిమిట్టలో అత్యంత వైభవంగా సీతారాముల కళ్యాణాన్ని జరుపుకున్నామని, వారిద్దరిది ఆదర్శ దాంపత్యమని సీఎం అన్నారు. పరిపాలన అంటే సాక్షాత్తు శ్రీరాముడి పాలన గుర్తుకు రావాలని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు భద్రాచలంలో రాములవారి దర్శనం చేసుకునే వాళ్ళమని, అక్కడే వైభవంగా కళ్యాణం జరిపేవాళ్ళమని, అలాంటి సమయంలో విభజన జరిగిన తర్వాత మనం ఒంటిమిట్టలో అత్యంత వైభవంగా కోదండరాముడి కళ్యాణాన్ని జరపాలని ప్రభుత్వ పరంగా ఆదేశాలు జారీ చేశామని సీఎం చంద్రబాబు తెలిపారు. అప్పటి నుంచి ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసుకుంటూ వచ్చామని, అభివృద్ధిలో భాగంగానే ఒంటిమిట్ట ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోకి తీసుకొచ్చినట్లు సీఎం తెలిపారు. ఈ ఆలయాన్ని పరిరక్షించుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. టెంపుల్ టూరిజంలో భాగంగా ఒంటిమిట్ట ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని, ఆలయం పక్కనే ఉన్న చెరువు బ్యూటిఫికేషన్ పనులను ప్రారంభించామని తెలిపారు. ఒకప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో భద్రాచలంలో సీతారామ కళ్యాణం కానీ శ్రీరామచంద్రుడి దర్శనం చేసుకునేవాళ్ళం. అలాంటి సమయంలో విభజన జరిగిన తర్వాత మనం ఇక్కడ చేయాలని ఒంటిమిట్టలో ప్రభుత్వ పరంగా అఫీషియల్గా డిక్లేర్ చేసి అప్పటి నుంచి ఈ యొక్క ఒంటిమిట్ట దేవాలయాన్ని అభివృద్ధి చేసుకుంటూ వచ్చాం. మొట్టమొదటిసారిగా ఈ ఒంటిమిట్ట దేవాలయాన్ని దేవస్థానానికి ఇచ్చి వెంకటేశ్వర స్వామి కన్నుసన్నల్లో ఈ దేవాలయ పాలన జరగాలని చెప్పి నిర్ణయించాం. అది జరిగి కూడా ఈరోజు దగ్గర 10 సంవత్సరాలు అవుతా ఉంది. ఇది కూడా ఒక చరిత్ర. ఈరోజు 11వ శతాబ్దంలో ఈ టెంపుల్ కట్టారు. ఏకశిల, ఒకే శిల పైన కోదండరామస్వామి కానీ, అదే మరి సీతాదేవి కానీ, లక్ష్మణుడు కానీ ముగ్గురిని ఒకే శిల మీద తీసుకొచ్చారు. ఆ చరిత్ర అయినప్పుడు ఆ సమయంలో ఇలాంటి బ్రహ్మాండమైన దేవాలయాన్ని ఆనాటి వ్యక్తులు నిర్మించే పరిస్థితికి వచ్చారంటే అది కాపాడుకోవడం మనందరి బాధ్యత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఎప్పుడూ ఒకే మాట చెప్పాను. ఈ తిరుమలకు వచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామి సన్నిధికి వస్తే ఒక్క 7 కొండల వాడి యొక్క ప్రార్థన తప్ప ఏమీ ఉండకూడదని ఎప్పుడూ చెప్పేవాడిని. ఇప్పుడు మనం ఒకసారి చూస్తే ఏదైతే తిరుపతిలో బయలుదేరితే నేరుగా ఒంటిమిట్టకొచ్చి పక్కనే అన్నమయ్య కీర్తనలు కూడా విన్న తర్వాత మళ్ళీ తిరుపతికి పోయే పరిస్థితికి వస్తున్నాం. 6 దశాబ్దాలుగా పర్యావరణ పరిరక్షణకు కృషి చేసిన వనజీవి రామయ్య మరణం తీరని లోటని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వనజీవి మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రామయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ట్వీట్ చేశారు. వనజీవి రామయ్య స్ఫూర్తిని కొనసాగిస్తామని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు జీవితాన్ని అంకితం చేసిన పద్మశ్రీ వనజీవిని రామయ్య స్ఫూర్తిని కొనసాగిస్తాం. తన జీవిత కాలంలో సుమారు 1 కోటి మొక్కలు నాటారు. ఆయన వారసత్వాన్ని ప్రజలకు తెలియజేసేందుకు రామయ్య పడిన తపన సమాజానికి ఎంతో మేలు చేస్తుంది. తొలకరి చినుకులు పడగానే మొక్కలు నాటుతూ, విత్తనాలు చల్లుతూ పచ్చదనం పెంచడానికి రామయ్య, ఆయన సతీమణి చేసిన వనయజ్ఞం ఎన్నో తరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందిస్తుంది. ఓసారి ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో ఉన్న రామయ్య
రామయ్యను పరామర్శించా. అప్పుడు కూడా ఆయన పర్యావరణ పరిరక్షణపైనే మాట్లాడారు. రామయ్య స్ఫూర్తిని కొనసాగిస్తూ రాష్ట్రంలో పచ్చదనం పెంపునకు కృషి చేస్తాం, పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యులను చేస్తామని పవన్ కళ్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను విడుదల చేసినట్లు రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్సైట్ లో చూసుకోవచ్చని తెలిపారు. అలాగే మన మిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 కు హాయ్ సందేశం పంపడం ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చని చెప్పారు. ఇక ఈ ఏడాది ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో 70%, సెకండ్ ఇయర్ లో 83% ఉత్తీర్ణత నమోదైనట్లు మంత్రి వెల్లడించారు. ముఖ్యంగా ప్రభుత్వ నిర్వహణలోని విద్యా సంస్థల్లో ఉత్తీర్ణత పెరిగిందని తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం ఉత్తీర్ణత శాతం 69%గా నమోదు కాగా ఇది గత 10 ఏళ్లలో అత్యధికమని హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం విద్యార్థులు, జూనియర్ లెక్చరర్ల కృషికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈసారి పాస్ కాని వారు నిరుత్సాహపడకుండా దీన్ని ఒక మెట్టుగా ఉపయోగించుకొని మరింత కష్టపడి చదవాలని అన్నారు. విద్యార్థులు ఎప్పుడూ పోరాటాన్ని ఆపకూడదని, విజయం కోసం ప్రయత్నించడంలో తప్పు లేదని మంత్రి నారా లోకేష్ చెప్పుకొచ్చారు. కాగా ఈ ఏడాది ప్రథమ, ద్వితీయ సంవత్సరం కలిపి దాదాపు 10 లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షలకు హాజరై విషయం తెలిసిందే. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో సమస్యలు లేని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు పటిష్ట కార్యాచరణతో చర్యలు చేపడుతున్నట్లు ప్రభుత్వ విప్ శాసనసభ్యులు బోండా మహేశ్వరరావు అన్నారు. 64వ డివిజన్ న్యూస్ వీడియో రహదారి వెంబడి గల మణికంఠ నగర్లో సుమారు 5 సంవత్సరాల నుంచి పరిష్కారానికి నోచుకొని రహదారి నిర్మాణ పనులకు బోండా ఉమా శ్రీకారం చుట్టారు. 19.43 లక్షల వ్యయంతో ప్రధాన రహదారిని బీటీ రహదారిగా అభివృద్ధి చేసే పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ నియోజకవర్గంలోని శివారు ప్రాంతంగా ఉన్న 64వ డివిజన్ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు నిధులు కేటాయిస్తున్నట్లు వివరించారు. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలనలో డివిజన్ అభివృద్ధి కుదేలు అయిందన్నారు. ఈ క్రమంలో డివిజన్ అభివృద్ధిపై దృష్టి సాధించినట్లు వివరించారు. ప్రధానంగా అంతర్గత రహదారులు, మురుగునీటి కాలువల ఆధునీకరణ, మంచినీటి వసతి మెరుగుదల, వీధి దీపాల ఏర్పాటు వంటి మౌలిక సౌకర్యాల కల్పనపై దృష్టి సారించామన్నారు. గడిచిన 9 నెలల టీడీపీ కూటమి ప్రభుత్వ పాలనలో నియోజకవర్గంలో 193 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు బోండా ఉమా వివరించారు. ఇప్పటికే కొన్ని అభివృద్ధి పనులు పూర్తి కాగా మరికొన్ని జరుగుతున్నట్లు వివరించారు. ప్రధాన డ్రైనేజీల ఆధునీకరణలో భాగంగా రాజీవ్ నగర్ నుంచి కండ్రిక వరకు 9 కోట్ల రూపాయలతో పనులు చేపట్టామన్నారు. అదేవిధంగా కండ్రిక సెంటర్ నుంచి మెయిన్ రోడ్ వరకు మరో 4 కోట్ల రూపాయల నిధులను కేటాయించి ప్రధాన డ్రైనేజీని నిర్మించేందుకు అంచనాలు సిద్ధం చేసినట్లు తెలిపారు. నియోజకవర్గంలోని 21వ డివిజన్లోనూ ప్రతి ప్రజా సమస్య పైన తనకు సంపూర్ణ అవగాహన ఉందని, ఆయా సమస్యల పరిష్కార దిశగా పనిచేస్తున్నట్లు బోండా ఉమా వివరించారు. దీర్ఘకాలంగా ఉన్న రహదారి నిర్మాణ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టిన ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావుకు స్థానిక విఘ్నేష్ టవర్స్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షులు మద్దంశెట్టి అంజిబాబు, పెద్దలు సత్యనారాయణ, చలపతిరావు, పివి సుబాబురావు తదితరులు కృతజ్ఞతలు తెలిపి శాలువాతో సత్కరించారు. గత 9 నెలలుగా నేను ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా గెలిచిన తర్వాత, అలాగే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. గత 5 సంవత్సరాలు నిర్లక్ష్యం కాబడినటువంటి అన్ని పనుల్ని కూడా టేకప్ చేశాం. ముఖ్యంగా ఈ శివారు ప్రాంతాలు, అంటే విజయవాడ నగర కార్పొరేషన్ ఎండ్ అవుతున్నటువంటి ప్రాంతం 64వ డివిజను. దీన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి పదంలో ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు, డ్రైన్లు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, స్ట్రీట్ లైట్లు కానీ, రోడ్లు కానీ అన్నిటిని కూడా వేగవంతం చేసాం. ఒక మేజర్ డ్రైను మొన్నే రాజీవ్ నగర్ దగ్గర నుంచి 9 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేసాం. పనులన్నీ వేగంగా జరుగుతూ ఉన్నాయి. అలాగే ఇక్కడ కండ్రిక సెంటర్ నుంచి నున్న రోడ్లో ఉన్నటువంటి మెయిన్ డ్రైన్ కూడా ఎస్టిమేషన్ చేపించాం, 4 కోట్ల రూపాయలు. త్వరలో ఆ పనులు కూడా మొదలు పెడతాం. ఇవాళ ఇక్కడ మరి 2 డ్రైన్ వర్క్లు మొదలు పెడతాం, స్టార్ట్ చేయడం, శంకుస్థాపన చేయడం జరిగింది. ఏది ఏవైనా మా సెంట్రల్ నియోజకవర్గంలో 21 డివిజన్లో ప్రతి పని మీద, ప్రతి సమస్య మీద అవగాహన ఉంది. మొన్ననే దాదాపు 40 కోట్ల రూపాయల వర్కులు పిలవటం జరిగింది. ఇప్పటికీ 193 కోట్ల రూపాయలతో అభివృద్ధి పదంలో ఈ 9 నెలల్లో చేయగలిగాం.
అంటే పూర్తి స్థాయిలో ఈ నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకెళ్తా ఉంది. ప్రతి సమస్యను కూడా తీర్చి ఈ నియోజకవర్గం సమస్యలు లేని మోడల్ నియోజకవర్గంగా తీసుకొస్తామని. జై దుర్గా జై జై దుర్గా అంటూ భక్తుల పంచకీర్తనలతో విజయవాడ పురవీధులు మారుమ్రోగాయి. శ్రీ విశ్వావసునామ సంవత్సరం చైత్రమాస పౌర్ణమిని పురస్కరించుకొని లోక కళ్యాణార్థం దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించింది. ఆలయ పండితులు పూజాక్రతువులు నిర్వహించి గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ప్రారంభించగా పెద్ద సంఖ్యలో భక్తులు కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. శ్రీ విశ్వావసునామ సంవత్సర చైత్రమాస పౌర్ణమిని పురస్కరించుకొని విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల గిరి ప్రదక్షిణ కార్యక్రమం కన్నుల పండుగగా సాగింది. శనివారం తెల్లవారుజామున గంగా పార్వతీ సమేతుడైన మల్లేశ్వర స్వామి పురవీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. దుర్గగుడి ఘాట్ రోడ్ వద్దనున్న కామధేను అమ్మవారి ఆలయం నుంచి గిరి ప్రదక్షిణ కార్యక్రమం ప్రారంభమైంది. గంగా పార్వతీ సమేత దుర్గా మల్లేశ్వర స్వామివార్ల ఉత్సవమూర్తులకు అర్చకులు పూజాధికారులు నిర్వహించారు. ఆలయ స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణను ప్రారంభించారు. డప్పుల మూతలు, మంగళ వాయిద్యాలు, మేళతాళాలతో ప్రచార రథం గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. గిరి ప్రదక్షిణ ఆద్యంతం కన్నుల పండుగగా సాగింది. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు, మొక్కులు చెల్లించుకున్నారు. జై దుర్గా జై జై దుర్గా అంటూ భక్తుల శరణు ఘోషతో పురవీధులు మారుమ్రోగాయి. గిరి ప్రదక్షిణ కార్యక్రమం నగర వీధుల్లో శోభాయమానంగా సాగింది. కుమ్మరిపాలెం సెంటర్, విద్యాధర్పురం, సితారా సెంటర్, పాల ఫ్యాక్టరీ, చిట్టినగర్, కొత్తపేట, బ్రాహ్మణ వీధి ప్రాంతాల మీదుగా స్వామివార్ల ఊరేగింపు మల్లికార్జున మహామండపానికి చేరింది. కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, సిబ్బంది, వైదిక కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు ఆశించిన రీతిలో పేదరిక నిర్మూలనకు అందరూ సహకరించాలని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ముఖ్యంగా చంద్రబాబు ఉగాది నాడు చేపట్టిన P4 పథకంలో ఆదర్శవంతులు, బంగారు కుటుంబాలు భాగస్వామ్యులు కావాలని ఆయన పిలుపునిచ్చారు. పేదరికం రూపమాపేందుకు సీఎం చంద్రబాబు ఉక్కు సంకల్పంతో పనిచేస్తున్నారని ఎమ్మెల్యే గద్దె ప్రశంసించారు. తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ 11వ డివిజన్ పరిధిలోని పటమట రైతు బజార్ ప్రాంతంలో పర్యటించారు. ప్రజలను కలుసుకుని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా 3 తెలుగుదేశం కార్యకర్తలకు స్వయం ఉపాధి నిమిత్తం తోపుడు బండ్లను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేదరికం లేని సమాజ స్థాపనకు సీఎం చంద్రబాబు హుక్కు సంకల్పంతో పనిచేస్తున్నారని తెలిపారు. ఇందుకోసం ఉగాది నాడు P4 పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. ప్రతి వ్యక్తి ఇందులో బాధ్యతగా పాలు పంచుకోవాలన్నారు. ప్రతి ఆదర్శవంతులు 2 బంగారు కుటుంబాల బాధ్యతను తీసుకునేందుకు ముందుకు రావాలని కోరారు. ఆదర్శవంతులు, బంగారు కుటుంబాలు తోడైతే రాష్ట్రంలో పేదరికమే ఉండదని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు అన్ని వర్గాల ఆర్థిక అభివృద్ధికి చేయూతనందిస్తున్నారన్నారు. చేనేత కార్మికులు, డ్వాక్రా మహిళలు ఎంతో మంది వాటిని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా నిలదొక్కుంటున్నారని వివరించారు. టీడీపీ స్థానిక నాయకుడు కోనేరు రాజేష్ మాట్లాడుతూ డివిజన్లో 3 పేద కుటుంబాలకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ద్వారా స్వయం ఉపాధి లభించిందని తెలిపారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ స్థానిక నాయకులు పాల్గొన్నారు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా అనేక గ్రామాలు పర్యటిస్తూ ఉన్నారు. నిన్నటికి నిన్న ఆగిరిపల్లి, నూజివేడ్ నియోజకవర్గంలో కొన్ని గ్రామాలు పర్యటించి అక్కడున్న చేనేత కార్మికులందరినీ, చేతి వృత్తితో ఉపాధి పొందుతున్న చాలా కుటుంబాలని పరామర్శించారు. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళారు. వాళ్ళు చేస్తున్న పనులన్నీ కూడా చూడటం జరిగింది. వాళ్ళు పడే శ్రమని గ్రహించడం జరిగింది.
ఆ విధంగా ఒక ఊళ్ళు మంగళగిరి వెళ్తే చేనేత కార్మికులు, ఇంకోసాటికి వెళ్తే చిన్న టీ కొట్టు పెట్టుకున్న వాళ్ళు ఆ విధంగా కుటుంబాలని పరామర్శిస్తూ ఎక్కడికక్కడ వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం నిధులు కేటాయించడం జరుగుతూ ఉంది. అంతేకాదు నిన్న నూజివేడులో పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు ఇన్వైట్ చేసి వాళ్ళ ద్వారా కొన్ని వేల కుటుంబాలకి వాళ్ళ పిల్లల చదువులకు కానివ్వండి లేదా కుటుంబాలు ఆదాయ వనరులు పెంచుకోవడానికి కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేసేదానిలో ఒక కొత్త పథకం P4 అనే పథకాన్ని తీసుకొచ్చి అన్ని జిల్లాల్లో కూడా ప్రతి ఒక్క పేదవాడిని ఒక ఎంటర్ప్రెన్యూర్గా చేయడానికి కానీ లేకపోతే ఆ పిల్లల చదువులకు కానీ ఆ కుటుంబం ఏ సహాయం చేస్తే ఆ కుటుంబం అభివృద్ధి చెందుతో ఆలోచన చేసి ఆ విధంగా P4 అనే కార్యక్రమం, కొత్త కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాం. తెలుగుదేశం కార్యకర్తలైనటువంటి అచ్చిబాబుకి, ఆదిలక్ష్మి గారికి, శ్రీను గారికి వాళ్ళ జీవనోపాధి నిమిత్తం 50,000 విలువ చేసే తోపుడు బండ్లు అందజేయడం ఎమ్మెల్యే గారు అందజేయడం జరిగింది. మేము నిజంగా ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇది ఇలాగే కంటిన్యూ చేస్తున్నారు ఆయన. నిజంగా దీనివల్ల చాలా కుటుంబాలు జీవనోపాధి పొందుతూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారు. థ్యాంక్ యూ సార్. దేశంలో అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోడీ పాలన చేస్తున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం మార్చేస్తారని అసత్యాలు ప్రచారం చేశారని, అంబేద్కర్ ను ఆయన రాజ్యాంగాన్ని అవమానించిన చరిత్ర కాంగ్రెస్ అన్నారు. విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల నిర్వహణ రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. సమావేశంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి, సోము వీర్రాజు, దయాకర్ రెడ్డి, గుడిసె దేవానంద్, విల్సన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం డీకే అరుణ మాట్లాడుతూ అంబేద్కర్ జయంతిని ఈ నెల 13 నుంచి 25వ వరకు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. అంబేద్కర్ జయంతి వేడుకలను గ్రామాన నిర్వహిస్తామని, రాజ్యాంగ స్ఫూర్తిని ప్రజలకు వివరిస్తామన్నారు. మోడీ ప్రధాని అయిన నాటి నుంచే అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లారని, మోడీ చేసిన సవరణలు దేశం హితం, ప్రజాహితం గురి చేసిందన్నారు. కాంగ్రెస్ అబద్ధాలు ప్రచారం చేసింది కాబట్టే ప్రజలు వారికి గుణపాఠం చెప్పారని వ్యాఖ్యానించారు. ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి మాట్లాడుతూ అంబేద్కర్ కు భారత రత్న ఇచ్చిన, పార్లమెంట్ లో చిత్రపటం పెట్టిన బీజేపీ ఇచ్చిన గౌరవమేనన్నారు. దార్శనికుడిగా సమాజ స్థాపనకి వారు చేసినటువంటి కృషి ఏదైతే ఉందో అదే విధంగా సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గం సమాన అవకాశాలు లభించాలి అన్న ఏదైతే వారిలో ఉందో అదంతా కూడా భారతీయ జనతా పార్టీ విశ్వాసం అని చెప్పి ప్రజలందరికీ కూడా మేము తెలియజేస్తున్నాం. 2024 ఎన్నికల సందర్భంలో పెద్ద ఎత్తున దుష్ప్రచారం విపక్ష పార్టీలు చేశాయి. అదేమిటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పట్ల భారతీయ జనతా పార్టీ గౌరవం లేదని, వారికి గనుక సంపూర్ణమైనటువంటి మెజారిటీ వచ్చినట్లయితే వారు వెంటనే రాజ్యాంగాన్ని మార్చేస్తారు. ఒక దుష్ప్రచారాన్ని దేశవ్యాప్తంగా కూడా విపక్ష పార్టీలు చేసినటువంటి నేపథ్యం. ఇవాళ కార్యకర్తలందరూ కార్యోన్ముఖులై ప్రజల్లోకి వెళ్ళి ఇది కేవలం దుష్ప్రచారం మాత్రమే, నిజంగా బాబాసాహెబ్ గౌరవించినటువంటి పార్టీ ఏదైనా ఉన్నది అంటే దేశంలో అది భారతీయ జనతా పార్టీ మాత్రమే. పార్లమెంట్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారు అని ఒక దుష్ప్రచారాన్ని దేశవ్యాప్తంగా తీసుకెళ్లడం వల్ల ప్రజల లోపల ఉన్నటువంటి అనుమానాలను తొలగించడానికి భారతీయ జనతా పార్టీ అంబేద్కర్ గారిని గౌరవించినటువంటి అనేక విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి, కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారిని ఎన్ని రకాలుగా అవమానించిందో ఆ అవమానాలను ప్రజల లోపల తేట తెల్లని చేయడానికి ఇంతకుముందు పురంధేశ్వరి గారు చెప్పారు. అంబేద్కర్ గారిని ఆనాటి కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తే ఓడించినారు. ఈవెన్ నెహ్రూ గారు కూడా వారు ఓడిపోవాలని చెప్పి కోరుకున్నారు, ఓడించాలని చెప్పి వారు కూడా ఆనాటి కాంగ్రెస్ వాళ్ళకి ఆదేశాలు ఇచ్చారు.
అంబేద్కర్ గారిని ఓడించాలని. రాష్ట్రంలో సహకార బ్యాంకింగ్ వ్యవస్థ మనుగడ సాగించాలంటే రెండంచెల విధానం అమలే ఏకైక మార్గమని పలువురు వక్తలు అన్నారు. ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సహకార బ్యాంకింగ్ వ్యవస్థలో 2 నిమిషాల విధానం అమలు కోరుతూ రౌండ్ టేబుల్ సమావేశాన్ని గాంధీనగర్లోని హోటల్ ఐలాపురంలో నిర్వహించారు. ఈ సమావేశానికి అఖిలపక్ష పార్టీలకు చెందిన నాయకులు హాజరై సహకార బ్యాంకింగ్ వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. టీడీపీ నాయకులు మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ సహకార వ్యవస్థ బలోపేతం ద్వారా గ్రామీణ వ్యవస్థ బలోపేతం అవుతుందన్నారు. సహకార వ్యవస్థ సమర్థవంతంగా సేవలు అందిస్తే రైతులకు మరింత ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ బ్యాంకింగ్ రంగ నిపుణులు అనేక మంది సహకార వ్యవస్థలో రెండంచెల విధానం అమలు చేయాలని పలుమార్లు సూచన చేశారన్నారు. సహకార వ్యవస్థ బలోపేతానికి అవసరమైతే పోరాట బాట పట్టాలని, అందుకు తగిన కార్యాచరణను ఈ రౌండ్ టేబుల్ సమావేశం రూపొందిస్తుందని వివరించారు. వైఎస్ఆర్సీపీ నాయకుడు గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ సహకార బ్యాంకింగ్ వ్యవస్థ బలోపేతానికి వైఎస్ఆర్సీపీ పూర్తి స్థాయిలో సహకారం అందిస్తుందన్నారు. సిపిఎం నాయకులు కృష్ణయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు మస్తాన్ వలీ తదితరులు మాట్లాడుతూ కేరళ రాష్ట్రంలో రెండంచెల విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చిందని, ఇంకా అనేక రాష్ట్రాల్లో రెండంచెల విధానం అమల్లో ఉందన్నారు. కొన్ని రాష్ట్రాలు సహకార బ్యాంకింగ్ వ్యవస్థలో రెండంచెల విధానాన్ని అమలు చేసే దిశగా ఆలోచన చేస్తున్నాయని, ఆ దిశగానే ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలన్నారు. ఇవాళ వ్యవసాయము, గ్రామీణాభివృద్ధి 2 ప్రధానమైన అంశాలుగా ఈ కోఆపరేటివ్ సెక్టార్లో ఏవైతే బ్యాంక్స్ నుండి సేవ చేస్తూ ఉన్నాయో దీనివల్ల లక్షలాది మంది గ్రామీణ ప్రాంత రైతులు, చేతి వృత్తిదారులు, ఇతర పేద ప్రజలు వీరందరూ కూడా వారు లబ్ధి పొందుతూ ఉన్నారు. వారందరికీ సేవ చేయడానికే ఈ బ్యాంకుల ఈ వ్యవస్థ ఏర్పాటు చేశారు. దురదృష్టవశాత్తు దీనిపైన కూడా దృష్టి పెట్టి దీన్ని కూడా పక్కదారులు పట్టించే పద్ధతులు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వారి వజ్రోత్సవాల సందర్భంగా వారందరూ కూడా ఒక ప్రధానమైన అజెండా ముందుకు తెచ్చారు. అదేమంటే ఇందులో ఉన్న దొంతర్లు తగ్గించడం ద్వారా ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో, ఎవరైతే గ్రామీణ ప్రజలు ఉన్నారో వారికి సేవ చేయడానికి, వారికి వడ్డీలు తగ్గించడానికి మరింత అవకాశం ఉంటుందనేది కూడా ఇవాళ వారు ముందుకు తెచ్చారు. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా ఈ అంశం పైన చర్చ జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంకులు సంఘాలు మరియు ముఖ్యంగా కృష్ణయ్య గారి నాయకత్వంలో ఈ రోజున రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంది. సహకార వ్యవస్థలో రెండంచెల విధానం కావాలనేటటువంటి డిమాండ్ గత 4-5 శతాబ్దాల నుంచి ఉన్నటువంటి మాట. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే వ్యవసాయ రంగం రైతాంగానికి కలగలుపుగా, ఎందుకంటే భారతదేశం వ్యవసాయ రంగం మీద ఆధారపడినటువంటి దేశం కాబట్టి రైతును బలోపేతం చేయాలి. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తూ ఉన్నటువంటి బ్యాంకుల ద్వారా వాళ్లతో ఎప్పటికప్పుడు మార్పులుంటే ఆ మార్పులను కూడా తద్వారా రైతాంగాన్ని, వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం కోసం, సహకరించుకోవటం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యవస్థ. వేదం పరమ ప్రమాణమైనదని బ్రహ్మేంద్ర సరస్వతి స్వామి అన్నారు. వేదం చెప్పినదే ధర్మమని, వేదము శివుడు ఒక్కటేనన్నారు. వేదమే శివుడని, శివుడే వేదమని చెప్పారు. బ్రాహ్మణ దెందుకూరి వెంకట సుబ్రహ్మణ్యం, మనాకటి సోమయాజులు, బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రులు, స్మారక వేద విద్యార్థి పరిషత్ సభ గాంధీనగర్లోని సత్యనారాయణ స్వామి ఆలయ ఆవరణలో నిర్వహించారు. వేద విద్యార్థి పరిషత్ సభ గౌరవ అధ్యక్షులైన బ్రహ్మానంద సరస్వతి స్వామి పర్యవేక్షణలో జరిగిన చతుర్దశ వార్షికోత్సవ వేద సభకు సుమారు 100 మందికి పైగా విద్యార్థులు హాజరై వేద పరీక్షల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సరస్వతి స్వామి మాట్లాడుతూ న్యాయస్థానాలలో న్యాయమూర్తులు ఇచ్చే తీర్పులు ఎంత ప్రామాణికమైనవో వేదాలలో ఉన్నటువంటి విషయాలు కూడా అంతేవన్నారు. వేదాలను అధ్యయనం చేసే విద్యార్థులకు అభినందనలు తెలిపారు. వేద విద్యార్థి పరిషత్ సభ అధ్యక్షులు కుందన్ రామనారాయణ, కోశాధికారి రేమెల్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తండ్రి, తాత, మేనమామ దగ్గర వేదం చదువుకునే విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి ప్రతిభ చూపిన విద్యార్థులకు పారితోషికం పట్టా ప్రదానం చేయటం జరుగుతుందన్నారు. పారితోషికం 3,000 నుంచి 10,000 రూపాయల వరకు ప్రోత్సాహకంగా అందించడం జరుగుతుందని వివరించారు. సభ కార్యదర్శి అద్దెపల్లి పర్వత్వర్ధన్ తదితరులు పాల్గొని ఏర్పాట్లు పర్యవేక్షించారు. బ్రహ్మశ్రీ దెందుకూరి వెంకట సుబ్రహ్మణ్య ఘనపాటి సోమయాజులు మరియు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రులు వారి స్మారకంగా ఏర్పాటు చేసిన ఈ సభకి
నేను కోశాధికారిగా, రామనారాయణ గారు అధ్యక్షులుగా, అద్దేపల్లి పర్వతవర్ధన్ గారు సెక్రటరీగా ఉంటున్నాము. దీని వ్యవస్థాపక అధ్యక్షులు బ్రహ్మశ్రీ దెందుకూరి హనుమత్ ఘనపాటి గారి పూర్వాశ్రమంలో ప్రస్తుతం బ్రహ్మానంద సరస్వతి స్వామి. దీని తరఫున ప్రతి సంవత్సరం కూడా 2 సభలు, వేద సభలు నిర్వహిస్తున్నాం. ఒకటి, తండ్రి కానీ తాత కానీ వేదం చదువుకుని వాళ్ళ పిల్లలు కానీ మనవలు కానీ వాళ్ళ దగ్గరే వేదం చదువుతున్నట్లయితే అలాంటి వాళ్ళ యొక్క అలాంటి విద్యార్థులను ప్రోత్సహించడానికి వంశపారంపర్యంగా ఈ వేద విద్యని పెంచి పోషిస్తున్నందుకు వాళ్ళని ప్రోత్సహించడానికి పరీక్షలు నిర్వహించడం, ఆ పరీక్షల్లో నిర్వహించినప్పుడు వాళ్ళ యొక్క పరీక్ష సామర్థ్యాన్ని బట్టి వాళ్ళకి ప్రతి సంవత్సరం సత్కారం చేసి వాళ్ళని ప్రోత్సహించడం మొదటి లక్ష్యం. వాళ్ళ విద్య పూర్తయ్యాక సంస్థ తరఫున వారికి పట్టా కూడా ఇవ్వబడుతుంది. సత్యనారాయణ స్వామి దేవస్థానంలో ఇవాళ కృష్ణ యజుర్వేద తైత్తరీయ శాఖ విద్యార్థులకి పరీక్షా సభ జరుగుతోంది. 10 ఏళ్ల నుంచి 20 ఏళ్ల లోపల పిల్లలు వచ్చి వాళ్ళు చదువుకున్న వేదానికి సంబంధించిన భాగాన్ని గురువులకి పరీక్ష ద్వారా చెప్పి ఆ తర్వాత పట్టా పొందడానికి ఈ సభలన్నీ చేస్తూ ఉన్నాము. అలాగే ఈ పిల్లలందరికీ కూడా ఈ ప్రకారంగా వేద విద్యని, మన సనాతనమైన సాంప్రదాయమైన వేద విద్యని ప్రోత్సహించడానికి వేద పరిషత్ ఎప్పుడూ ముందర ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకందరికీ మా ధన్యవాదాలు తెలియజేస్తాను. విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామంలో ఆక్రమణలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ భూముల్లో ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపడుతున్నారు. అక్రమ నిర్మాణాలపై వచ్చిన ఫిర్యాదులతో జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. తహసీల్దార్ సుగుణ ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బంది జేసీబీలతో అక్రమ నిర్మాణాలను తొలగించారు. విజయవాడకు కూతవేటు దూరంలో ఉన్న నున్న గ్రామంలో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ సొసైటీ భూములు అని తేడా లేకుండా ఇష్టానుసారంగా కబ్జాలకు పాల్పడుతూ కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలను చేపట్టి లక్షలు వెనకేసుకుంటున్నారు. జర్నలిస్ట్ సొసైటీ స్థలం సైతం అక్రమార్కులు కబ్జాలో చిక్కుకుంది. అక్రమణలపై జర్నలిస్ట్ సంఘాలు అటు జిల్లా కలెక్టర్ లక్ష్మీషాకు, ఇటు గన్నవరం శాసనసభ్యుడు ఎర్లగడ్డ వెంకట్రావుకు ఫిర్యాదు చేశారు. మీడియా ప్రతినిధుల వరుస ఫిర్యాదులతో జిల్లా యంత్రాంగం గట్టి చర్యలు చేపట్టింది. విజయవాడ రూరల్ తహసీల్దార్ సుగుణ ఆధ్వర్యంలో సిబ్బంది ఆక్రమణల తొలగింపు చేపట్టారు. రెవెన్యూ సిబ్బంది 3 జేసీబీలతో వరుసగా ఆక్రమణలు తొలగించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ సుగుణ మాట్లాడుతూ నున్న ప్రాంతంలో వర్కింగ్ జర్నలిస్ట్ సొసైటీకి 751, 752 సర్వే నంబర్లో 2008లో 3.52 ఎకరాలు కేటాయించారని తెలిపారు. ఇక్కడ బైపాస్ రోడ్ రావడంతో 2.15 ఎకరాలు 2019లో కేటాయిస్తూ మరో జీవో ఇచ్చినట్లు ఆమె వెల్లడించారు. ఈ క్రమంలోనే జర్నలిస్ట్ సొసైటీ స్థలంలో ఆక్రమణలు వెలిశాయని తెలిపారు. కొంతమంది నిర్మాణాలు కూడా చేశారని, సర్వే చేయించి ఉన్న ఆక్రమణలకు ఈ రోజు తొలగించామని ఆమె తెలియజేశారు. కొంతమంది కోర్టుకు వెళ్లిన నేపథ్యంలో కోర్టు ఉత్తర్వులు వచ్చాక అవసరమైన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ సుగుణ వెల్లడించారు. 150 మంది పాత్రికేయులతోటి ది విజయవాడ వర్కింగ్ జర్నలిస్ట్ హౌస్ బిల్డింగ్ కోఆపరేటివ్ సొసైటీ పేరుతోటి సంఘం ఏర్పడింది. 2008లో నాటి ప్రభుత్వం వీళ్ళకి అర్బన్ ల్యాండ్ సీలింగ్ ల్యాండ్లో ఉన్నటువంటి 3 ఎకరాల 45 సెంట్లు భూమిని కేటాయిస్తూ ఒక జీవో జారీ చేసింది. అయితే నాడు వేగంగా మారిన పరిణామాల రీత్యా అది సొసైటీకి హ్యాండ్ ఓవర్ కాలేదు ల్యాండ్. ఆ తర్వాత పరిణామాల్లో బైపాస్ రోడ్ రావడం, దానిలో సుమారుగా ఎకరం పైగా భూమిని పాత్రికేయ సంఘం నుంచి ప్రభుత్వం తిరిగి వెనక్కి తీసుకుంది. దానికి స్వయంగా పాత్రికేయ సంఘం అంగీకారం తెలుపుతూ ప్రజా అవసరాలని ఖచ్చితంగా సహకరించాల్సిన బాధ్యత పాత్రికేయుల ముందు గుర్తించి ఆ మేరకు తీర్మానం కూడా చేసి ఇచ్చాం. 2019లో నాటి టీడీపీ ప్రభుత్వం దీనికి మరలా ఒక జీవో జారీ చేసి పాత్రికేయులకి ఇల్లు కట్టివ్వాలని చెప్పి కూడా ఒక జీవో జారీ చేసింది. అయితే ప్రభుత్వంలో మారిన తర్వాత మరలా ఈ రోజున మారినటువంటి పరిస్థితుల్లో తిరిగి మరలా స్థానిక ఎమ్మెల్యే వెంకట్రావు గారిని దగ్గరికి వెళ్ళి కలిసి, సార్ 17 సంవత్సరాలు అయింది, 10 మంది జర్నలిస్టులు దాకా చనిపోయారు, ఒక సుమారు 10-15 మంది దాకా రిటైర్ అయ్యారు, ఇప్పటికన్నా మీరు స్పందించి పూనుకోకపోతే మాకు ఎప్పటికీ ఇల్లు దొరికే పరిస్థితి లేదని చెప్పి మేము ఆయన్ని వేడుకున్నాం. జనరల్ బాడీకి ఆయన స్వయంగా వచ్చి ఆయన హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు అసెంబ్లీలో సమస్యను ప్రస్తావించారు. సంబంధిత మంత్రి ఎవరైతే ఉన్నారో ఐఎన్డిపిఆర్ మంత్రి, హౌసింగ్ మంత్రి కూడా అయినటువంటి పాదసారథి గారు వెంటనే స్పందించి
ఎమ్మెల్యే గారు చెప్పినటువంటి విషయాన్ని పరిగణలో తీసుకున్నాం. ఇది మేమే హౌసింగ్ వైపు నుంచి టేకప్ చేస్తాం ఈ ప్రాజెక్ట్ని. మీ ఇక్కడ జర్నలిస్టులకి ఒక మోడల్ కాలనీ లాగా రాష్ట్రం మొత్తానికి ఒక మోడల్ కాలనీ. ఇక్కడ మేము యూఎల్సీ ల్యాండ్ ఉంది నున్న విలేజ్లో మనకి 771 సర్వే నెంబర్కి సంబంధించి 71, 72 సర్వే నెంబర్లో యూఎల్సీ ల్యాండ్స్ అంటే అర్బన్ ల్యాండ్ సీలింగ్స్ ఉన్నాయి. వాటిని రిప్రజెంట్ చేసినందువల్ల వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ వాళ్ళకి 2008వ సంవత్సరంలో 480 జీవో ద్వారా 3 ఎకరాల 45 సెంట్లు కేటాయించడం జరిగింది. తర్వాత ఇక్కడ వెస్ట్ బైపాస్ రోడ్డు రావడంతో ఆ ల్యాండ్ని ఎక్స్క్లూడ్ చేసి ల్యాండ్ ఎక్విజిషన్ ల్యాండ్ని తీసిన తర్వాత మిగిలిన ల్యాండ్ 2 ఎకరాల 15 సెంట్లని లాస్ట్ గవర్నమెంట్లో 2019 మార్చిలో 2 ఎకరాల 15 సెంట్లు కేటాయించడం జరిగింది. దానిలో కొన్ని ఆక్రమణలు గుర్తించడం జరిగింది. వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసే ముందు ఈ ఆక్రమణలన్నీ తొలగించమని రిప్రజెంట్ చేశారు. దాని ప్రకారంగా ఈరోజు ఈ ఆక్రమణలు తొలగించడం జరుగుతుందండి. మిగిలిన ఆక్రమణలు కోర్టులో ఏవైతే ఉన్నాయో అవి కోర్టు నుండి తుది ఉత్తర్వులు వెలువడిన తర్వాత వాటి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎంతో కొంతమంది పేదవారికి కడుపు నింపాలనే ఉద్దేశంతో డొక్కా సీతమ్మ స్ఫూర్తితో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించామని విజయేశ్వర స్వామి ఆలయ శంఖానాదం కళాకారులు పెద్దపూడి వెంకట్రావు వెల్లడించారు. దాతల సహాయ సహకారాలతో ప్రతి నెల పౌర్ణమికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో మరింత ఎక్కువ మందికి అన్నదాన కార్యక్రమం చేయాలని సంకల్పించామని ఇందుకు దాతలు సహకరించాలని కోరారు. పౌర్ణమి సందర్భంగా డొక్కా సీతమ్మ స్ఫూర్తితో విజయేశ్వర స్వామి ఆలయ శంఖానాదం కళాకారులు పెద్దపూడి వెంకట్రావు నేతృత్వంలో దుర్గగుడి కింద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు, పాదచారులు, అభాగ్యులు పాల్గొని అన్నదానాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా విజయేశ్వర స్వామి ఆలయ శంఖానాదం కళాకారులు పెద్దపూడి వెంకట్రావు మాట్లాడుతూ పేదవారికి కడుపు నింపాలనే ఉద్దేశంతో డొక్కా సీతమ్మ స్ఫూర్తితో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించామని చెప్పారు. దాతల సహాయ సహకారాలతో అన్నదాన కార్యక్రమాన్ని ప్రతి నెల పౌర్ణమికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. నేడు హనుమాన్ జయంతి పౌర్ణమి రావటం కూడా కలిసి వచ్చిందని అన్నారు. రాబోయే రోజుల్లో మరింత ఎక్కువ మందికి అన్నదాన కార్యక్రమం చేయాలని సంకల్పించామన్నారు. ప్రతి పౌర్ణమికి 500 మందికి పైగా అన్నదానం చేస్తున్నామని వెల్లడించారు. అన్నదాన కార్యక్రమాలకు దాతల సహాయ సహకారాలతో నిర్వహిస్తే పేదవారి కడుపు నింపిన వారవుతామని ఈ సందర్భంగా తెలిపారు. దుర్గా మల్లేశ్వరి అమ్మవారి దేవస్థానం దగ్గరలో ప్రతి నెల ప్రతి పౌర్ణమికి ఇక్కడ అన్న సంతర్పణ జరుగుతుంది. ప్రతి ఒక్కరు దాతల సహకారంతోనే ఈ అన్న సంతర్పణ జరుగుతుంది. ఈరోజు వసంత పౌర్ణమి, ఆంజనేయ స్వామి జయంతి. ఈ సందర్భంగా ఈరోజు 2 మంచి దినాలు అవ్వబట్టి ఈరోజు పౌర్ణమి పడబట్టి ఈరోజు ఇక్కడ అన్న సంతర్పణ వందలాది మందికి దాతల సపోర్టుతోని ప్రతి ఒక్కరి సహకారంతోనే ఈ అన్న సంతర్పణ జరుగుతుంది. విజయేశ్వర స్వామి డొక్కా సీతమ్మ గారి ఆశయాలతోని ఈ అన్న సందర్భం జరుగుతుంది. ప్రతి ఒక్కరు దాతలు మాకు సపోర్ట్ చేసి ఈ అన్న సందర్భానికి ఇంకా మాకు ఎంకరేజ్ చేస్తే ఇంకా విజయవంతం చేయడానికి మేము ప్రతి ఒక్కరు కృషి చేయడానికి పనిచేస్తాము. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఎంతోమంది దీనికోసం ఈ అన్న సందర్భం కోసం ఈ ఎండలో నా సేవ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా శిరస్సు ఉంచి నమస్కరించుతున్నాను. ఇంకా బాగా మేము చెయ్యాలి. ప్రతి ఒక్కరికి ఇది జనాల్లోకి అంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం కన్నా మించింది ఏదీ లేదు. ఇంకా అంతకు మించి మంచినీళ్ళు అన్నం కన్నా మించింది ఏమీ లేదు ప్రతి ఒక్క మానవుడికి. నన్ను ఒక వాహనంలాగా పరమేశ్వరుడు మలిచాడు. నాకు వీళ్ళందరూ సపోర్టుతోనే నేను చేయగలుగుతున్నాను. నాది నేనంటూ ఏమీ లేదు. ఈ అదృష్టాన్ని నాకు ఆ పరమేశ్వరుడు సమకూర్చినందుకు శిరస్సు ఉంచి ఆ పరమేశ్వరుడు దండం పెడుతున్నాను. ఇంకా ఈ అన్న సందర్భం ప్రతి నెల చేయాలనే నాలో ఒక బలమైన సంకల్పం ఉంది. దాతలు ముందుకు వచ్చి సపోర్ట్ చేస్తే ఇంకా ముందు ఇంకా మంచిగా చేసి ఇంకా ప్రతి ఒక్కరికి ఒక ఆదర్శంగా నిల్చున్నామనేసి అనుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఒంటిమిట్టలో వైభవంగా కోదండరామస్వామి కళ్యాణోత్సవం. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం దంపతులు. ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు విడుదల. బిడ్డ ద్వారా ప్రకటించిన మంత్రి నారా లోకేష్. రామయ్య స్ఫూర్తిని కొనసాగిస్తామన్న పవన్ కళ్యాణ్. ఆ దంపతులు చేసిన వనయజ్ఞంతో ఎన్నో తరాలకు మేలన్న పవన్.
6 దశాబ్దాల పాటు అలుపెరుగని కృషి చేశారన్న డిప్యూటీ సీఎం. 64వ డివిజన్లో రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే సమస్యలను నియోజకవర్గంగా సెంట్రల్ నియోజకవర్గంలో తీర్చిదిద్దుతానని స్పష్టం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.